రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 30 ఏళ్ల అనుభవంతో 30 ఎకరాల్లో అరటి సాగు, మార్కెట్కు అనుగుణంగా పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్న రైతు. కొబ్బరి తోటలో అంతర పంటల సాగు, ఏడాది పొడవునా ఏదో పంట నుండి దిగుబడులు పొందుతున్న రైతు. వృత్తి డాక్టర్, ప్రవృత్తి పాల ఉత్పత్తి, డైరీ నిర్వహణతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్. మెరుగైన జీవనోపాధినిస్తున్న జీవాల పెంపకం, వ్యాపార సరళిలో పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్న నల్గొండ జిల్లా వాసి. ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా అరటి పండు తప్పనిసరి. అలాంటి అరటి పంటను మార్కెట్కు అనుగుణంగా పండించినట్లయితే మంచి లాభాలు గడించవచ్చు అంటున్నారు కడప జిల్లా పులివెందుల పరిధిలోని నల్లపురెడ్డిపల్లి రైతు బలరామిరెడ్డి. తనకున్న 30 ఎకరాలలో నూతన పద్ధతులు అవలంబిస్తూ అరటి పంటను పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పొడవాటి అరటి గెలలు, దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఈ క్షేత్రం చూడముచ్చటగా ఉంది కదూ. ప్రతి గెలలోనూ 12 నుంచి 13 హస్తాలకు తగ్గకుండా ఉన్నాయి. ఈ తోటను చూసిన వారెవరైనా అబ్బా అనక మానరు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో ఉంది ఈ క్షేత్రం. తోటను నిశితంగా గమనిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతే ఈ అద్భుత వ్యవసాయానికి సృష్టికర్త. పేరు బలరామిరెడ్డి. గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటి తోటను 30 ఎకరాల్లో సాగు చేశారు బలరామిరెడ్డి. 30 ఏళ్లుగా అరటి సాగులో అనుభవం ఉన్న ఈ రైతుకు మార్కెట్కు అనుగుణంగా సాగు చేపడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని చక్కటి ప్లానింగ్తో డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో మొదటి నుండి చివరి ప్రతి మొక్కకు అందించడంతో సమాంతర గెలలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. 1995లో మొట్టమొదటిగా ఇండో అమెరికన్ వారు ఈ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా మాకు టిష్యూ కల్చర్ సప్లై చేయగలిగారు. అంటే మొత్తం జిల్లాలోనే ముగ్గురు, ఈ పులివెందుల తాలూకాలో 3 రైతులకు ఇచ్చారు. ఈ టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత ఏమైందంటే పంట పెట్టిన తర్వాత 10 నెలలకు ఖచ్చితంగా కటింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ తోట మే 25వ తారీఖున పిల్లకలు పూడ్చడం జరిగింది టిష్యూ కల్చర్. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ లోడ్ కటింగ్ అవుతుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ఒక కటింగ్, రెండో వారం కటింగ్ చేస్తే దాదాపు 80-90% 11 నెలలు వచ్చేటికి మొత్తం కటింగ్ 90% పంట అయిపోతుంది. అప్పుడు దేశవాళ రకంలో ఏమైందంటే 14 నెలలు పట్టేది పంట, 12 నెలల నుంచి 14 నెలలు. ఈ అడ్వాంటేజ్ వల్ల మనకు మార్కెట్ కాయ నాణ్యత పెరిగింది. కటింగ్ కూడా ఒక చిన్న రైతు 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలో కూడా అవసరమైతే ఒక ఢిల్లీ లోడు ఆ తోటలోనే కాయలు తీసుకొని పోయి వ్యాపారస్తు తీసుకొని కూడా సౌలభ్యం ఏర్పడింది. మార్కెట్ కూడా వచ్చింది. 1995లో బాంబే వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి ఒక ఫస్ట్ సరుకు తీసుకుపోవడం వల్ల ఆ సరుకు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందంటే ఈ రాయలసీమలో పండే అరటికి మార్చి టు ఏప్రిల్ మే పండే పంట ఎక్కడే కానీ కలర్ షైనింగ్ కానీ ఇంకోటి కానీ ఈ క్వాలిటీ పంట దొరకదు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇండియాలోనే దొరకదు. అది వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ ఫుడ్ కార్పొరేషన్లే డిసైడ్ చేశారన్నమాట. ఎందుకంటే లార్జ్ స్కేల్లో వాళ్ళ వ్యాపారస్తులు వస్తున్నారు కాబట్టి మేము కూడా రైతులు దానికి అనుగుణంగా పంటలు పెట్టి ఆ టయానికి పంట పండించే ఏర్పాటు చేసుకొని పూర్తిగా తీసుకుపోయే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడున్న మార్కెట్ రేట్లో 15,000 రూపాయలు ఉంటే పెట్టుబడి వస్తుంది. 15,000 రూపాయలు పైన ఉంటేనే రైతుకు లాభం వస్తుంది. అరటికి 1,50,000 నుంచి 2 లక్షలు 2,50,000 కూడా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మొక్కల రేట్లు పెరిగినాయి, డ్రిప్ ఎరువుల రేట్లు పెరిగినాయి, డ్రిప్ కాస్ట్ పెరిగిపోయింది. అరటి 10 నెలల పంట, ఎకరాకు 1,00,000 రూపాయల పైనే పెట్టుబడి అవుతుంది. 6 కాలం కష్టపడి పండిస్తూ తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పెట్టిన పెట్టుబడి, శ్రమ వృధా అవుతుంది. పైగా అప్పులే మిగులుతాయి. ఈ సమయంలో ప్రభుత్వం నష్టపోయిన పంటకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటే రైతులు గట్టెక్కుతారంటున్నారు. అంటే పెట్టుబడిని లెక్క చేయకుండా పెట్టుబడి పెడతా పోయాం. చిన్న రైతులకు పెద్ద రైతులకు తేడా ఇక్కడ ఏముందంటే చిన్న రైతు ప్రతిరోజు తోట పోయి ఆయన పని ఆయన సొంతం చేసుకుంటాడు కాబట్టి 2-3 ఎకరాల రైతు ఆయన కష్టార్జిత ప్రకారం ఏదో 10 రూపాయలు కష్టపడుతున్నాడు. పెద్ద రైతుకు లేబర్ సమస్య దండిగా ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏముందంటే డ్రిప్ ఎరువులు
మనకు గవర్నమెంట్ రేట్లు మామూలు ఎరువుల మీద సబ్సిడీలు ఇది ఇస్తుంది, కానీ డ్రిప్పర్లన్నీ మనకు మొత్తం ఎరువులన్నీ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారము విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, రైతుకు దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. కనీసం అవైనా తగ్గించుకుంటే రైతుకు పెట్టుబడిలో తగ్గుతుంది. అది ఇప్పుడు మీరు చూస్తున్నంత గెలతోంది రేటు. ఇప్పటికి పంట పెట్టుబడి అంతా అయిపోయింది, చేతికొచ్చే దశ. ఇప్పుడు ఎండాకాలంలో సుడిగాలు రావడము, చెట్టు పడిపోవడం జరిగిందనుకో, అరటికాయ తీసుకోవడం రైతు వ్యాపారస్తుడు మొత్తం 1,50,000 2 లక్షలు ఎకరాకు నష్టపోతారు రైతు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ సపోర్ట్ లేదు దానికి. కేవలం చెట్లు పడిపోతే ఒక హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే ఎకరాకు 10,000. ఒక మొక్క ఖరీదు 15 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు 15-10 రూపాయలు పెట్టి 1,400 మొక్కలు పుడితే మొక్క ఖరీదు 2,000. 3 లక్షలు పెట్టుబడి పెడితే 10,000 రూపాయలు రైతుకి ఇస్తే కౌలు రైతులు, చిన్న రైతులు వాళ్ళు ఎక్కడ పోయి అప్పులు తీర్చగలుగుతారు? అయితే ఏ రోజు కూడా అరటికి ఇన్సూరెన్స్ వచ్చిన రైతుకు పాపాన పోలే. ఎన్ని ప్రభుత్వాలకు ఎన్ని రిప్రజెంటేట్ చేసినా కూడా, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, పాలకులు మారుతున్నారు కానీ, ఈ అరటి రైతుల వ్యధను ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. ఎందుకంటే అరటి విస్తీర్ణం ఇప్పుడు చీనా రైతులు కూడా చీనాట్లు వైరస్ వల్ల చనిపోవడం వల్ల ఇదేదో లాభసాటిగా ఉందని చెప్పి మనం ఇప్పుడు దాదాపుగా నాకున్న నాటి పులివెందుల తాలూకాలో ఈ సంవత్సరం ఒక 15,000 ఎకరాలు అరటి ఉన్నట్లుంది. రేపు సంవత్సరం 20-25,000 ఎకరాలకు పోయేటట్టుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా అంతా చిన్న ఇట్లా బెల్ట్. అది ఇంకా ఒక ప్రధానమైన సమస్య అంటే ఇక్కడ వచ్చే వ్యాపారస్తులు ఎవరు వస్తారో తెలియదు. నాకు 30 ఎకరాలు ఇక్కడ అరటి ఉంది. ఇప్పుడు 30 ఎకరాలు నేను రైతుగానే పెట్టినా. 30 ఎకరాలు అరటి పడిపోతే నీకు 5 ఎకరాలకే కాంపెన్సేషన్ ఇస్తామంటారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే పంట పెట్టేది ఎంకరేజ్మెంట్ ఉండాలి, రైతును రైతుగానే చూడాలి. వాడు ఏ స్థాయి రైతు అనేది కాదు, ఎవరికైనా రూపాయి నష్టమే. రైతు దీంట్లో ఇప్పుడు కౌలుకి ఇచ్చే భూమి నేను చేసుకోలేక పాల రైతు పెట్టుబడి అంతా నేను పెడతా, కష్టం వాళ్ళది. ఇదంతా పండి వచ్చేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వగలుగుతాను నేను. వీళ్ళని కూడా లెక్కలు తీసుకొని అన్ని విధాలా ప్రభుత్వం సపోర్ట్ చేయాలా. వ్యాపారస్తులు కూడా ఎట్లున్నారంటే మార్కెట్లో కాయ తక్కువ ఉంటే ఎలాంటి సరుకైనా డబ్బు పెట్టి కొంటాడు. కాయగాన మార్కెట్లో ఎక్కువ ఉండిపోతే ఎంత బాగున్నా సరుకు ఏదో పేరు పెట్టి రేటు తగ్గించుకొని 500, 1000, 2,000, 3,000 ఇంకా అరటి పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో కన్నా ఒక వారం నా తోటకి వ్యాపారస్తులు రాలేదు అనుకో, నేను వ్యాపారస్తుని వెంట పడాలి. ఎందుకు పడాలా? ఇది నిలబడదు, సరుకు మాగిపోవడమో పడిపోవడం జరుగుతుంది. 15,000 కాదురా బాబు, 10,000 ఇచ్చిన కొట్టుకొని నాకు ముందు సరుకు తీసుకోమని చెప్పి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, రైతులు అనుసంధానంతో దీన్ని ఖచ్చితంగా పంటను ఏ దశలో పెట్టాలా, ఎప్పుడు పెట్టాలా అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే కానీ రాబోయే కాలంలో లేకపోతే రైతులు గడ్డుపరి తీరుకునే పెడుతుంది. కొబ్బరి సాగుకు పెట్టుబడి పెరుగుతోంది తప్ప తగిన రాబడి లేదు. అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటలు సాగు చేస్తే మరింత ఆదాయం వస్తుంది. దీనినే గమనించి ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో కోకోతో పాటు వక్క, మిరియాలతో పాటు అనేక పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఏడాది పొడవునా లాభాలను ఆర్జిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలతో ఏడాదికి ఒక్కసారే దిగుబడులను పొందుతుంటారు. అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతుంటాయి. అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు, విధానాలు అవలంబిస్తే అధిక లాభాలను పొందే వీలుంటుంది. ఈ పద్ధతుల పట్ల అవగాహన ఉన్న ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు కూచిపూడి హరికృష్ణ తన 3.5 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అవకాడో, మడకమియా లాంటి పండ్ల మొక్కలతో పాటు మిరియం, యాలకులు లాంటి స్పైసెస్ పంటలను సాగు చేస్తూ ఏడాది పొడవునా ఏదో ఓ పంట నుంచి దిగుబడులను తీస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. 3 ఎకరాల భూమి ఉంది. భూమిలో వక్క, కోకో, కొబ్బరి, మిరియం, క్రేపరు, పుష్, అవకాడో, మకడమియా ప్రధాన పంటలు ఇవి. తర్వాత మాకు వచ్చి యాలిక, లిచ్చి, రాంబూట, మిరాకిల్, నోని, తర్వాత మా సీతాఫలం, టర్మరిక్ ఇవి ఉన్నాయండి నా దాంట్లో. బ్లాక్ టర్మరిక్ కూడా ఒక 15 సెంట్లు వేసాను. ఈ సంవత్సరం తీసాను. అది కేజీ 600 చేసి అమ్ముతున్నాను రైతు వారీగా. తర్వాత మా కోకో కూడా బాగానే ఉంది, కొబ్బరి బాగానే ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్లు కొబ్బరి ఆదాయం లేదు. మా మొత్తం డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్, మిరియం, వక్క వేస్తున్నాను ఆర్గానిక్, మిగిలినన్ని ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను. నేను కొబ్బరి వేసి 8 సంవత్సరాలు అయిందండి. కొబ్బరి వేసి కొబ్బరిలో అరటి వేసాను.
అరటి ఉండగానే కోకో వేసాను. కోకో పెద్దదయ్యాక అరటి తీసాను. అప్పుడు కూడా ఒక్క కూడా వేసాను అరటిలోనే. ఆ ఒక్క పెద్దదవగానే అరటి తీసాను. ఒక్క వేసి 7 సంవత్సరాలు అయింది. కోకో కూడా లాస్ట్ ఇయర్ ఆదాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం తగ్గింది. ఈ సంవత్సరం రేటు 4.50, 5.50 అంటున్నారు. లాస్ట్ ఇయర్ బాగానే ఉంది. కొబ్బరి కూడా అంతే. కొబ్బరి కూడా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఆదాయం లేదు. ఈ సంవత్సరం కొద్దిగా బాగానే ఉంది రేటు. కొబ్బరి ఎకరానికి వచ్చి 45 మొక్కలు వేసాను. నాకు తెలియక కొద్దిగా ఎక్కువ వేసాను. 9, 6 పెట్టాను. 9, 9 పెట్టినట్టే సరిపోయేది. అది కొద్దిగా షేడ్ ఎక్కువైపోయింది నా దానికి. మిరియం బుష్ పెప్పర్ బాగానే ఉందండి. క్రేపర్ అయితే మరి మాది ఇంకా రాలేదు. కాపుకి ఇప్పుడే ఎక్కడన్నా ఒకటి వస్తుంది. మరి ఎట్లా తర్వాత క్రేపర్ కంటే చెట్టు బరగ్గా ఉండాలి. మాది అడ్వాన్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయి రిటర్న్ పడిపోతుంది తీగ. దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. యాలిక, దాల్చిన చెక్క, తర్వాత నట్మగ్ అవి కూడా వేసానండి. అవి కూడా బాగానే ఉన్నాయి. దాల్చిన చెక్క అయితే ఆల్రెడీ తడవ తీసానండి. వచ్చిందండి మాకు బాగానే. 20 చెట్లు ఉన్నాయి. నట్మగ్ అయితే 30 చెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరమే కాపు వచ్చినాయండి. అక్కడ 2-3 చెట్లు. బాగానే ఉందండి ఆదాయం. ఇప్పుడైతే నాకు కోకో, కొబ్బరి, కొబ్బరి అయితే 1 లక్ష రూపాయలు వస్తుందండి. కోకో, కొబ్బరి అయితే 1,20,000 అట్లా వస్తుందండి. మిరియం ఇంకా ఆదాయం రావట్లేదండి ఈ సంవత్సరమేనండి. అది వస్తేనే కానీ పూర్తిగా తెలియదండి నాకు. అగర్వుడ్ కూడా వేసానండి. ఒక 100 మొక్కలు. ఒక 50 మొక్కలు 4 సంవత్సరాలు అయిందండి వేసి. ఇంకొక 150 మొక్కలు 2 సంవత్సరాలు అయిందండి వేసి. ఆ 4 సంవత్సరాలు మొక్క 22, 23 అంగుళాలు చుట్టుకొలత వచ్చిందండి అది ఈ 4 సంవత్సరాల్లో. నీటి యాజమాన్యం మొత్తం డ్రిప్పేనండి. రోజు 2-3 గంటలు వచ్చి మోటార్ వెళ్తూ ఉంటానండి. యాసంకాలం అయితే మా 2 రోజులకి 3 రోజులకి మాది జాయింట్ మోటార్ అండి. 2 రోజులు నాకు వెళ్తే 2 రోజులు మా బ్రదర్కి వెళ్తాయి. సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరముంది. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు హరికృష్ణ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిరీత్యా ఆమె ఒక దంత వైద్యురాలు. రోగులకు చికిత్స చేస్తారు. ప్రవృత్తి మాత్రం వ్యవసాయం. మార్కెట్లో లభించే కల్తీ పాలు అనేక కొత్త రోగాలకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ నాణ్యమైన పాల దిగుబడి తీస్తున్నారు. అంతేకాదు, సొంతంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు పాలు అమ్ముతూ మంచి ఆదాయం గడించడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పరిశ్రమ వాణిజ్య స్థాయిలో విస్తరించింది. రైతులు 10ల సంఖ్య నుండి 100ల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. కానీ అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ కు చెందినటువంటి దంత వైద్యురాలి డాక్టర్ తేజస్విని కరోనా తర్వాత 4 ఆవులతో డైరీని ప్రారంభించి నేడు 50 ఆవులు, గేదెల డైరీగా అభివృద్ధి పరిచింది. ఒక డైరీని అనంతపురం పట్టణంలో నిర్వహిస్తూ ఉండగా మరొకటి కళ్యాణదుర్గం మండలం ముద్దునాయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నారు. మేత కోసం 20 ఎకరాల్లో పలు పశుగ్రాలను పెంచుతున్నారు. ప్రతిరోజు 2 డైరీ ఫామ్ల నుంచి 250 లీటర్ల పాల దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన పాల దిగుబడిని సొంతంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. ఈ డైరీ నిర్వహణ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ ఫ్రెష్ మిల్క్ సప్లై చేయాలని. సో నేరుగా మనం ఫ్రెష్ మిల్క్ ప్రొవైడ్ చేసే దానికోసమని నా ప్యాషన్ కొద్దీ నేను ఇవి మెయింటైన్ చేస్తున్నానండి. దాదాపు 2.5 years అవుతుందండి. ప్రస్తుతానికి ఇక్కడ మాకు 20+ ఉన్నాయి. దాదాపు ఇంకొక ఫామ్లో వచ్చేసి 50 దాకా ఉన్నాయి టోటల్ క్యాటిల్. ఇక్కడ పర్ డే వచ్చేసి 140 లీటర్స్ అవుతున్నాయండి. ఒక ఆవు న్యాచురల్గా తినే ఫుడ్లో దాదాపు దానికి 70% మిల్క్ ప్రొడక్షన్ ఓన్లీ ఫ్రమ్ ద వాటర్. సో వాటర్ అనేది ఉంటుందండి, న్యాచురల్గానే ఉంటుంది. సో యావరేజ్గా ఒక కౌ అనేది 4.8% ఫ్యాట్ ఇస్తుంది.
SNF ఒక 6 దాకా ఉంటుంది. కానీ మనం చూసే డైరీ మిల్క్లో ఎట్లా ఉంటున్నది, 6% ఫ్యాట్ ఉంటుంది, అంటే ఈక్వల్స్ టు బఫెలో మిల్క్. సో కౌ మిల్క్ ఎప్పుడండి బఫెలో మిల్క్ అయింది? సో ఇట్స్ అన్ అనలాగ్ మిల్క్, అంటే మనం ఏదైతే మిల్క్ అనుకుంటున్నామో అది అనలాగ్ మిల్క్ అనమాట. సో అంత కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. సో ఏదన్నా న్యాచురలే అండి. సో న్యాచురల్ కంటెంట్స్ మిల్క్. పెట్టుబడి స్టార్టింగ్ ఎంత అయింది, ఇప్పుడు మీకు ఆదాయం ఎట్లా ఉంది? అంటే టోటల్గా వచ్చేసి కొంచెం చేసామండి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5 lakhs, మళ్ళీ దానికి రొటేషన్ చేసుకుంటూ వస్తున్నాము. సో మొత్తం అంతా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లైక్ 60 lakhs అయ్యిందండి. ఒక 10 acres ల్యాండ్ ఉంది, ఇంకొక 10 acres లీజ్కి తీసుకున్నాము. సో అక్కడ పండించుకుంటామండి దానాలు కానీ, మొక్కజొన్న, తర్వాత మన ఏరియాకి, అనంతపూర్ ఏరియాకి సూటబుల్ జొన్నలు, సో గడ్డి జొన్నలు అని వెటర్నరీ స్టాఫ్ వాళ్ళు ఇస్తారు. సో అవి పండిస్తామండి. సో దాన్ని మేము ఫాడర్గా దానా రూపంలో ఇస్తామండి న్యాచురల్గా. మన దాంట్లో వచ్చేది మాత్రం యావరేజ్గా 14 liters ఈజ్ ద బెస్ట్ ఈల్డ్ అండి. పర్ డే పర్ కౌ నుంచి 14 liters అండి యావరేజ్గా. బఫెల్లోస్కి యావరేజ్గా 8 to 10 liters పర్ డే అండి. దీంట్లో ఏవి ప్యూర్ HF కానీ జెర్సీలు కానీ లేవు, ప్యూర్ అంటే క్రాస్ బ్రీడ్స్ ఇవి. సో దీని క్రాస్ బ్రీడ్స్ ఏమవుతుంది అంటే HFలో ఉన్న ప్రొడక్షన్ ఎక్కువ, ప్లస్ మన ఏరియాకి తట్టుకునే రెసిస్టెంట్ జీన్స్ ఉంటాయి. సో ఇది సంకర్ జాతికి చెందింది కాబట్టి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా డిసీజ్ రెసిస్టెన్స్ మన ఎండ క్లైమేట్కి 40 degrees 45 degrees వరకు కూడా తట్టుకుంటాయి. మా ఫాదర్ అగ్రికల్చర్గా చేస్తారు. సో అందుకు నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. చదువుకున్నప్పటికీ నాకు అంటే మన ల్యాండ్స్ మీద, అగ్రికల్చర్ మీద నాకు ఇష్టం ఉంది. మనం ఎక్కడన్నా ఉండని మన బేస్ మర్చిపోకూడదు అనేది నా కాన్సెప్ట్. సో టెక్నాలజీ మీద ఎక్కువ రిలేబుల్ అవుతామండి మేము. నా దగ్గర 10 members వర్క్ చేస్తారు, అంటే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతే కదండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ నుంచి కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇండస్ట్రీ. సో 10 మందికి ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. ఎకానమీకి మన ఓన్ కాంట్రిబ్యూషన్ ఏంటి, మన ద్వారా మనం ఎంతమందికి శాలరీ ఇవ్వగలం. మేబీ నాది చిన్న యూనిట్ అవ్వచ్చు, రేపొద్దున పెద్ద యూనిట్ అవ్వచ్చు. ఈరోజు 10 మంది వర్క్ చేస్తున్నారు, రేపొద్దున ఒక 50 మంది దాకా వెళ్ళొచ్చు. సో మహిళలే దాదాపు ఒక 6-7 మంది ఉన్నారు. బీయింగ్ ఏ ఉమెన్ అంటే అట్లా బయాస్ కాదు కానీ, బట్ నేను వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది నా మోన్ మోటివ్. రీటైల్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటారండి కస్టమర్స్. లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న సినారియోకి ఓన్లీ మిల్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. మిల్క్ ఇప్పుడు అంటే దేశంలో మిల్క్, ఆయిల్, నీళ్లు ప్యూర్గా ఇస్తే చాలండి, మళ్ళీ మనము డాక్టర్స్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. సో నా కాన్సెప్ట్ ఓన్లీ మిల్క్ మీదే ఉంది. ఇప్పుడు అంటే బఫెలో మిల్క్ లీటర్ 65 rupees అండి, కౌ మిల్క్ లీటర్ 55 rupees. దీన్నే ఇంకొక పెద్దగా తీసుకెళ్ళాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మేము లీజ్కి తీసుకున్నామండి. ఇక్కడ నెలకి రెంట్ వచ్చేసి ఒక 8,000 పే చేస్తున్నాము. ఇది అంతా బేసిక్గా అంటే ఎండాకాలంలో కాబట్టి తడికలు అయితే కొద్ది కూల్ ఉంటాయని వేపించాము న్యాచురల్గా. సో ఇదంతా కాస్ట్ వచ్చేసి 1 lakh అయి ఉంటుందండి, ఫ్లోరింగ్ ఇదంతా. 80 to 1 lakh పడుతుందండి. కౌ వచ్చేసి 70,000 అలా పడుతుంది. స్టార్టింగ్ ఎన్ని ఆవులు పెట్టారు, ఇప్పుడు ఎన్ని ఆవులు? స్టార్టింగ్ 4 cows యాక్చువల్లీ స్టార్ట్ చేసింది 4 cows, ఇప్పుడు 50+ ఉన్నాయండి క్యాటిల్. డైరీ మెయింటైన్ చేసిన రైతులకు మీరు ఇచ్చే సూచనలు అంతా ఫాడర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బయట కొనే దానికన్నా మీ సొంత ల్యాండ్ లేదా లీజ్కి కానీ కౌలుకి కానీ తీసుకొని అంటే దానికి కావాల్సిన మేత, దానికి కావాల్సిన దానా మీరే ప్రొవైడ్ చేసుకోగలిగితే దాదాపు డైరీ అనేది ఒక 80%లో కాస్ట్ రిడక్షన్ చేయొచ్చండి. మన దేశంలో ఎంతో మంది గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అయితే ఇంకా సాంప్రదాయ పద్ధతిని అనుసరించడం వల్ల ఆశించిన లాభాలు గడించలేకపోతున్నారు. దీనికి తోడు తగ్గిపోతున్న పచ్చిక బయళ్లు, పెరిగిన నగరీకరణ, వాతావరణ ప్రతికూలత వల్ల ఆరుబయట జీవాల పెంపకం కత్తిమీద సాములా ఉంది. ఈ నేపథ్యంలో జీవాలను సురక్షితంగా పెంచాలంటే సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమని గ్రహించి ఎలివేటెడ్ షెడ్లో గొర్రెల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు. ఇప్పుడు అతని అనుభవాలను తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత స్థానం జీవాల పెంపకం. ఆరుబయట తిప్పి పెంచే విధానం నుంచి ఆధునిక పద్ధతులను సంతరించుకుని షెడ్లు ఏర్పాటు చేసి
సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో జీవాలను పెంచుతున్నారు. ఇటు మార్కెట్లో కూడా నానాటికి మాంసానికి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగులు ఈ రంగంలోకి వచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఈ కోవలోనే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కూడా ఎలివేటెడ్ షెడ్ ను ఏర్పాటు చేసుకుని గొర్రెలు, కోళ్లను పెంచుతున్నారు. శ్రీనివాసరెడ్డి 20 ఏళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగం చేశారు. అయితే సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఉన్న ఊరిలోనే ఏదో ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవసాయ అనుబంధ రంగాలైన జీవాలు, కోళ్ల పెంపకం చేపట్టాలి అనుకున్నారు. పౌల్ట్రీ రంగంలో తనకున్న అనుభవంతో కోళ్లతో పాటు స్థానిక గొర్రె రకాలను ఎంచుకుని పెంపకం చేపడుతున్నారు. జీవాలను సంప్రదాయ పద్ధతిలో కాకుండా వాటికి ఎలివేటెడ్ షెడ్లను ఏర్పాటు చేసి పోషణలో సరైన శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. నేను ఒక 20 years ఆఫ్రికాలో ఉండొచ్చాను. ఆఫ్రికాలో ఉండి 2023లో రిటర్న్ వచ్చినాను. రిటర్న్ వచ్చినాక ఏం చేయాలనే ఆలోచనతోటి సరే ఊర్లో సొంత ల్యాండ్ ఉంది కదా, మాకు ఇక్కడ 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఏదైనా అగ్రికల్చర్ పర్పస్లో చేయాలి, విలేజ్ లైఫ్లో ఉండాలి అనే ఆలోచనతోటి ఇక్కడ రావటం జరిగింది. వచ్చిన తర్వాత గొర్రెలు పెంచాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. మొదటి నుంచి కూడా ఒక ఆఫ్రికాకి వెళ్ళక ముందు పోల్ట్రీలో ఫీల్డ్లో కొద్ది అనుభవం ఉంది, దాంట్లో వర్క్ చేశాను పోల్ట్రీ ఫీల్డ్లో. గొర్రెలు, కోళ్ళు పెట్టాలనే ఆలోచనతోటి మా సొంత గ్రామంలో ఈ షెడ్లు వేయటం జరిగింది. ఈ షీప్ ఫామ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మార్కెట్ సర్వే చేసాము. మార్కెట్ సర్వే చేసిన తర్వాత ఎలివేటెడ్ షెడ్స్ వేస్తే బాగుంటుందని టెక్నికల్గా చాలామంది వేస్తున్నారు ఈ మధ్యన. మేము కూడా అదే వేయాలని టెక్నికల్గా, హెల్త్ పరంగా, శానిటైజేషన్ పరంగా ఎలివేటెడ్ షెడ్ బాగుంటుందని చెప్పేసి ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళటం జరిగింది. మేము వచ్చేసి 30-35 షెడ్ సైజు. ఆ షెడ్లో వచ్చేసి 100 గొర్రెలు పడతాయి. సో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మేము ఒక 60 గొర్రెలతో స్టార్ట్ చేసినాము. సో డే బై డే, మంత్ బై మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు 500 అనిమల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక 500 కోళ్ళు ఎప్పుడు ఉంటాయి. షీప్లో రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్లో వచ్చేసి నెల్లూరు జుడిపి ఉంది, మాచర్ల బ్రీడ్ ఉంది, సో మన తెలంగాణ బ్రీడ్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే నేను చేసేదంతా మీట్ పర్పసే, బ్రీడింగ్ ఏముండదు. మీట్ పర్పస్ కాబట్టి ఈ తెలంగాణ గొర్రెలను మన తెలంగాణ పీపుల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎర్ర గొర్రెలను తీసుకొస్తాము. మాచర్ల, నెల్లూరు ఇవి ఏంటంటే మన దగ్గర మీట్ పర్పస్కి ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి మేమంతా లోకల్ బ్రీడే పెంచుతున్నాం. ఈ కోళ్ళల్లో వచ్చేసి కోళ్ళలో కూడా అసీలు, సోనాలి ఎక్కువ పెంచుతుంటారు. మేమైతే అసీల్కి వెళ్ళినాము, ఎందుకంటే అసీల్ అనేది మీట్ పర్పస్కి బాగుంటుంది. సోనాలి అనేది ఎగ్ పర్పస్కి, ఎగ్స్ ప్రొడక్షన్కి సోనాలి బెటరు. అసీల్ అనేది తొందరగా వెయిట్ గెయిన్ వస్తుంది సోనాలి మీద కంపేర్ చేసుకుంటే. సో అట్లని చెప్పేసి అసీల్ పెంచడం జరుగుతుంది. మేము గొర్రెలకు వచ్చేసి కంప్లీట్ టీఎంఆర్ మీదనే పెంచుతాము. అంటే మాకు గడ్డి పెంచడానికి వాటర్ రిసోర్సెస్ లేవు. సో అందువలన కంప్లీట్ 90% టీఎంఆర్ తోటే మేము గొర్రెలకు ఫీడింగ్ ఇస్తాం. వ్యాక్సినేషన్ వచ్చేసి పిల్ల తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి డివార్మింగ్ చేస్తాము. డివార్మింగ్ చేసిన ఒక 4-5 days తర్వాత లివర్ టానిక్ ఇస్తాము. లివర్ టానిక్ ఇచ్చినాక ఒక డివార్మింగ్ తర్వాత 4 days తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ ఇస్తాము. సో దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా సీజనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇంకా డాక్టర్ దాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే పీపీఆర్ ఇమీడియట్గా ఇస్తాం. సేల్ విషయానికి వచ్చేస్తే మేము అందరి మాదిరిగా లాట్ అని ఏం పెట్టుకోము. మా దగ్గర ఎప్పుడు ఒక 500 అనిమల్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అమ్ముతూ ఉంటాము. 1, 2, 5, 10. అంతేగాని కంప్లీట్ బ్యాచ్ తీసేయాలి, మళ్ళీ బ్యాచ్ తీయాలి, ఆ సిస్టమ్ ఉండదు. పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. నెలకు 100 అమ్ముతూ ఉంటాం, 100 కొంటూ ఉంటాం. సో ఆ సిస్టంలో నడుస్తుంది ఫామ్. ప్రాఫిట్ విషయానికి వస్తే లేబర్ కాస్ట్, ఫీడ్ కాస్ట్ అన్నీ తీసేసిన తర్వాత పర్ అనిమల్ 500 రూపీస్ పర్ మంత్ వేసుకోవచ్చు. అది 3 monthsకి అమ్మితే 1500 రూపాయలు ఒక అనిమల్ మీద 3 monthsకి లాభం వస్తుంది. అన్ని ఎక్స్పెన్సెస్ పోను. కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళని చూస్తున్నాను. ఫామ్కి వచ్చి విజిట్ చేస్తుంటారు. తర్వాత యూత్ అండ్ జాబ్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. మేము షెడ్లు వేసుకోవాలి ఎట్లా ఉంటుందని చెప్పేసి.
నేను అందరికి చెప్పేది ఒకటే, షెడ్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలివేటెడ్ షెడ్ అయితే కొద్దిగా మనకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. గ్రౌండ్ షెడ్ అయితేనేమో క్లీనింగ్ అవి చేసుకోవాలి, అది డిఫరెన్స్ ఉంటుంది. వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది గ్రౌండ్ షెడ్లో. అదే ఎలివేటెడ్ అయితే నీట్గా ఉంటుంది కాబట్టి ఎలివేటెడ్ వేసుకోమని చెప్తాను. బ్లైండ్గా వచ్చి షెడ్ వేసుకొని గొర్రెలు కొనుక్కొచ్చే బదులు దీని వాళ్ళకి సలహా ఇచ్చేది ఒకటే, మార్కెట్ సర్వే చేయమని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇక్కడున్న ప్రైస్ అక్కడ లేదు, అక్కడున్న ప్రైస్ ఇంకో దగ్గర లేదు. ఏం ప్రైస్ నడుస్తుంది మార్కెట్ రీసెర్చ్ చేసి పెట్టమని చెప్తాను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.